కొత్తగా ఆలోచించాలి కానీ ఏ రంగంలో అయినా రాణించవచ్చు. సరిగ్గా ఇలానే ఆలోచించింది ఏలూరు జిల్లాకు చెందిన ఓ మహిళ. మేడపైనే వట్టివేళ్ల పంటను సాగు చేస్తోంది. పెద్దగా కష్టం కూడా పడకుండానే మంచి ఆదాయం పొందుతోంది. మట్టి సంచితో బకెట్లలో మట్టి నింపుతోన్న ఈ మహిళ పేరు కోరలవల్లి. ఏలూరుకి చెందిన ఈమె భర్త కొంతకాలం కిందట చనిపారు. పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇంట్లో ఒక్కతే ఉంటూ కాలక్షేపం చేసేవారు. రోజంతా టీవీ చూడటం తప్ప మరేమీ చేయడానికి లేదు. ఈ క్రమంలోనే ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అని ఆలోచించింది వల్లి. ఇంట్లోనే ఉంటూ ఆదాయ వనరులను గురించి ఆరా తీయడం ప్రారంభించింది. సోషల్ మీడియాలో వినూత్న పంట గురించి తెలుసుకుంది. కోయంబత్తూరులో పెద్ద ఎత్తున సాగవుతున్న వట్టివేళ్ల పంట ఈమెను ఆకర్షించింది. దాంతో తాను ఈ పద్ధతిని ఫాలో చేయాలని భావించి రంగంలోకి దిగింది. తెలిసిన వారి ద్వారా అక్కడికి వెళ్ళింది. వట్టివేళ్ల సాగు లాభ నష్టాల గురించి పూర్తిగా తెలుసుకుంది. తిరిగి ఏలూరు వచ్చి వట్టివేళ్ల సాగును ఆచరణలో పెట్టింది. దీనికి ఆమెకు కోయంబత్తూరుకు చెందిన ఎకో బీమ్ సంస్థ సహకారం అందించింది. వల్లి తన ఇంటి మేడపైనే వట్టివేళ్ల పెంపకం మొదలుపెట్టింది. ప్లాస్టిక్ బకెట్లలో పైపులు ఉంచి అందులో కొబ్బరి పీచు వన్ని కంపోస్టు నింపుతారు. ఆ తర్వాత పైపు నుంచి కొద్ది కొద్దిగా నీళ్లు పోసి వట్టివేళ్ల మొక్కను నాటుతారు. ఇలా దాదాపు 10 పైపుల్లో వట్టివేళ్ల సాగును ప్రారంభించిన వల్లి ఆదర్శంగా నిలుస్తోంది. 6 నుంచి 7 నెలలకోసారి పంట చేతికి వస్తుందని, ఎక్కువ పని కూడా ఉండదని అంటోంది. ఏడాదికి 2 సార్లు వేళ్లను కత్తిరించి విక్రయించడంతో ₹1,00,000కు పైగా ఆదాయం వస్తుందని చెబుతోంది వల్లి. నమస్తే అండి, నా పేరు కొరళ్ళ యతిరాజవల్లి. నాది ఏలూరు అండి. నేను గత 5-6 ఏళ్ల నుంచి నేను ఎతుకుతున్నానండి ఏదో ఒకటి చెయ్యాలని. చిన్నప్పటి నుంచి నాకు ఏదో ఒకటి చెయ్యాలని కోరిక ఉండేదండి. ఫ్యామిలీ బర్డన్స్ వల్ల నేను ఏది చేయలేకపోయానండి. ఇప్పుడు మా పిల్లలిద్దరూ బాగా సెటిల్ అయ్యారండి. వాళ్ళ సహాయంతో నేను ఇది మొదలుపెట్టానండి. యూట్యూబ్లో చూసి ఆయన దగ్గరికి వెళ్ళానండి. ఒక 3 నెలలు ఆయన గురించి అన్నీ వాకప్ చేసి ఒక వారం రోజులు కోయంబత్తూరులో ఉండి నా చుట్టాల సాయంతో నేను ఆయన్ని కలవటం జరిగిందండి. ఆయన చక్కగా ఈ వెట్టివేట్ చేసుకోమా, నువ్వు ఇంటికాడ ఉండే చేసుకోవచ్చు, బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అన్నారు. కొంత ఆదాయం వస్తుంది, నా టైము స్పెండ్ చేయాలనుకున్నానండి. నాకు ఇది సూట్ అవుతుంది అనుకొని నేను ఇది మొదలుపెట్టానండి. దీంట్లోనేమో వట్టివేరుల వల్ల శివుడికి అభిషేకం చేస్తారండి. ఈ వట్టివేరుతో మళ్ళీ చేపలు అల్లించుకుంటారు, మళ్ళీ విసనకర్రలు అది తయారు చేసుకుంటారు. దీంట్లో ఆయన సోపు, షాంపూ అన్నీ తయారు చేస్తున్నారండి. మన దగ్గర నుంచి తీసుకొని మన పండిన పంట మనం ఆయనకి ఇచ్చేస్తే బైబ్యాక్ తీసుకొని ఆయన మనకు అమౌంట్ పే చేస్తారండి. ఇది 6 నెలలకు వస్తుందండి. 6-7 నెలలు ఇంచుమించు వస్తుందండి. 40,000 దాకా వస్తుందని నా అంచనా అండి. మనం జాగ్రత్తగా చేసుకుంటే రోజు ఇడిసి రోజు నీళ్లు పోసుకుంటూ దానికి ఏమీ మనం పని చేయక్కర్లేదండి. పెట్టినప్పుడు 2 రోజులు పనోళ్ళ సాయంతో, తీసేటప్పుడు 2 రోజులు పనోళ్ళతో సాయంతో మనం చేసుకుంటే సరిపోద్దండి. మనకేం పని ఉండదండి. ఒక 1/2 అవర్ మంచి ఎయిర్లో మనం స్పెండ్ చేస్తాం. మనకు వాకింగ్ అవుతుంది, మళ్ళీ దానివల్ల మనకి లాభము ఉంటుంది. ప్రత్యేకించి వాకింగ్ వెళ్ళాలంటే అశ్రద్ధ చేస్తామండి. ఇలా పెట్టుకుంటే నేను బాగుంటుంది అన్న ఆలోచనతో ఇది పెట్టానండి. వల్లి వినూత్న ఆలోచన గురించి తెలుసుకున్న స్థానికులు ఆకర్షితులవుతున్నారు. వారు కూడా ఇలాంటి పంటను సాగు చేస్తామంటున్నారు.